700 ఏళ్ల క్రితం జరిగిన ఓ సంచలన మర్డర్ మిస్టరీని ఇప్పుడు ఛేదించడం క్రైమ్ వరల్డ్లోనే రికార్డ్ క్రియేట్ చేస్తుంది. చరిత్ర పుటల్లో అన్సాల్వ్డ్ మర్డర్గా మిగిలిపోయిన ఆ కేసుపై గత కొన్నాళ్ల నుంచి సుదీర్ఘంగా పరిశోధించిన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఎట్టకేలకు హత్య వెనుకున్న కుట్రను, ఆ మర్డర్ చేయించిన లేడీని సాక్ష్యాలతో సహా ప్రస్తుత సమాజం ముందు నిలబెట్టింది. ఆ సాక్ష్యాలేంటి? హంతకురాలు మత గురువును ఎందుకు చంపాలనుకుంది? మర్డర్ జరిగి 700 ఏళ్లు గడిచిపోయిన తర్వాత కూడా పరిశోధకులు ఆ కేసును ఎలా డిటెక్ట్ చేశారనేది తెలుసుకోవాలనుకుంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. చరిత్ర పుటల్లో వెళ్లిన ఓ సంచలన మర్డర్ కేసు మరుగున పడి పూర్తిగా కనుమరుగైపోయింది. అయితే 700 సంవత్సరాల క్రితం ఇంగ్లాండ్ లాంటి పెద్ద నగరంలో చోటు చేసుకున్న ఓ మత గురువు హత్య ప్రకంపనలు సృష్టించింది. కానీ మధ్యయుగపు ఇంగ్లాండ్ నాటి సామాజిక, రాజకీయ ఉద్రిక్తలను, చర్చి, ప్రభు వర్గాల మధ్య ఉన్న ఆధిపత్య పోరును ఆ మర్డర్ మిస్టరీగానే మిగిలింది. ఇక ఆ హత్య విషయానికొస్తే మే 1337లో జాన్ ఫోర్డ్ అనే మత గురువును కొందరు దుండగులు నగరంలోని ఓ రద్దీ వీధిలో గొంతు కోసి అత్యంత దారుణంగా హత్య చేశారు. ఆ కేసు అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించినప్పటికీ అసలు హంతకులు ఎవరనేది తెలియకుండానే కాలగర్భంలో కలిసిపోయింది. అయితే తాజాగా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రిమినాలజీ చేపట్టిన మిడివల్ మర్డర్ మ్యాప్స్ ప్రాజెక్టులో భాగంగా ఈ కేసును పరిశోధకులు తిరగదోడారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో నేర పరిశోధన శాస్త్రవేత్త అయిన మాన్యుయల్ ఐసర్న్ అప్పటి మరణ విచారణ అధికారుల నివేదికలతో పాటు చర్చి ఆర్కైవ్లను లోతుగా స్టడీ చేశారు. ఆ అధ్యాయమే 700 ఏళ్ల నాటి మత గురువు జాన్ ఫోర్డ్ హంతకులను బయటపెట్టింది. ఈ బ్రూటల్ మర్డర్ వెనుక ఓ ఉన్నత వంశానికి చెందిన లేడీ ప్రతీకారమే ఉందని ఈ అధ్యయనం సాక్ష్యాలతో తేల్చింది. పరిశోధన ప్రకారం ఎల్లా ఫిడ్జ్ పెన్ అనే ఉన్నత వంశీయురాలిపై పలు వివాహేతర సంబంధాలున్నాయనే ఆరోపణలొచ్చాయి. అందులో హత్య గురైన ప్రిస్ట్ జాన్ ఫోర్డ్తో కూడా ఆమెకు అక్రమ సంబంధం ఉందని ప్రచారం జరిగింది. ఈ ఆరోపణల నేపథ్యంలో చర్చి ఆమెకు కఠిన శిక్ష విధించి సాలిస్బరీ కెథడ్రల్ ప్రాంగణంలో చెప్పులు లేకుండా నడిపించి బహిరంగంగా అవమానించింది. అంతేకాకుండా విలువైన ఆభరణాలు ధరించకుండా నిషేధం విధించింది. మతపరమైన సంస్థలకు పెద్ద మొత్తంలో జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఈ బహిరంగ అవమానమే హత్యకు దారితీసింది. అయితే ఇది పక్కా ప్రణాళికతో చాలా కూల్గా అమలు చేసిన హత్య అని కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఇందులో పాలుపంచుకున్నారని క్రిమినాలజిస్ట్ ఐస్నర్ తెలిపారు. ఎల్లా ఫిడ్జ్ ఫెన్ను బహిరంగంగా అవమానించడంతో చర్చి, ప్రభు వర్గాల మధ్య వైరం నెలకొందని, ఈ క్రమంలో జాన్ ఫోర్డ్ ఇరు వర్గాల మధ్య నలిగిపోయి ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక రికార్డుల ప్రకారం ఎల్లా ప్రియుడిగా చెప్పబడుతున్న ఫోర్డ్ మొదట ఆమె నడిపిన ఓ దోపిడీ ముఠాలో సభ్యుడేనని, అయితే చివరికి ఆమెను చర్చికి పట్టించడంలో భాగమయ్యారని, ఇదే అతని హత్య కారణమై ఉండొచ్చని ఐస్నర్ అభిప్రాయపడ్డారు. హంతకుల్లో ఒకరు ఫిడ్జ్ పెన్ సోదరుడని, ఇద్దరు ఆమె సేవకులని తెలిసింది. మొత్తానికి 700 ఏళ్ల నాటి మర్డర్ మిస్టరీని ఇప్పుడు ఛేదించడం సంచలనంగా మారింది.